అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా భీమవరంలో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి. ముఖ్యంగా అమ్మవారి ఉత్సవాలను చాలా బాగా చేస్తారు. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయంలో ఇప్పుడు అమ్మవారి జాతర జరుగుతోందన్నమాట అండి. ఆ జాతర రాత్రిపూట జరుగుద్దన్నమాట. సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. జాతర స్టార్ట్ అయినట్టు గుర్తుగా మనకి బాణాసంచా కాల్చిన సౌండ్లు అవి వినిపిస్తాయి. ఇక అప్పుడు మేమందరం కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తామన్నమాట అండి. అమ్మవారి జాతర అత్యద్భుతంగా ఉంటుందండి. అమ్మవారి సినిమాలో జాతర ఎలా ఉంటుందండి అలా జరుగుద్ది అనమాట అండి జాతర. ఇదిగోండి జాతరకి వెళ్ళటానికని ఈ శారీ కట్టుకున్నాను. ఈ నల్లపూసలు వేసుకున్నాను అనమాట. ఇది మామూలు నార్మల్ శారీనేనండి, ఫ్యాన్సీ శారీయే, కొంచెం పట్టు లుక్ తోటి ఉంటుందని ఇది కట్టాను అనమాట. అట్లనే నల్లపూసలు వేసుకున్నాను. మేకప్ అది ఏం లేదండి. లిప్స్టిక్ వేసుకున్నాను, కాటుక పెట్టుకున్నాను, ఐబ్రోస్ దిద్దుకోవటం, స్టిక్కర్, ఇంతే అండి. మేకప్ లేకుండానే మీరు బయటికి వెళ్తున్నారా అని మొన్న ఎవరో కామెంట్ కూడా పెట్టారనమాట, మీరు మేకప్ వేసుకుంటారు అని. లేదండి, మేకప్ వేసుకుంటే వేసుకున్నాననే చెప్తాను. నాకు అటువంటి భయం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే కంపల్సరీ మేకప్ వేసుకుంటాము. ఇప్పుడైతే ఏమీ లేదండి. అంటే మన ఫేస్ మెరుస్తూ ఉందనుకోండి, మేకప్ అవి కూడా అవసరం ఉండదు. ఫేస్ మెరుస్తూ ఉండాలి అంటే అంతో ఇంతో స్కిన్ కేర్ తీసుకోవాలండి. స్కిన్ కేర్ కూడా 2 రకాలుగా ఉంటుందండి. డే టైం అంతా స్కిన్ కేర్ తీసుకుంటాం, అంటే మాయిశ్చరైజరు, అలానే క్లెన్సర్ యూస్ చేయటము, అట్లానే బయటికి వెళ్తే సన్స్క్రీన్ లోషన్ యూస్ చేయటం, ఇవన్నీ స్కిన్ కేర్కి సంబంధించింది. అలానే నైట్ టైం యూస్ చేసేవి స్కిన్ రిపేర్కి సంబంధించినవి అండి. అదేంటండి, స్కిన్ని రిపేర్ చేస్తారా అని ఎవరన్నా అనుకోవచ్చు. తప్పనిసరిగా చేసుకోవాలండి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన స్కిన్ కూడా మారిపోతూ ఉంటుందండి. ఎప్పుడు యంగేజ్లో ఉన్నట్లు స్కిన్ ఇప్పుడు ఉండదు కదా. మనం అంతా ఎంతో జాగ్రత్త పడాలి. ఎందుకంటే బయట వాతావరణం మారినా, లేదా పొల్యూషన్ ఏదన్నా ఉన్నా, లేదా మన ఏజ్ ప్రభావం, లేదా మన హెల్త్ ప్రభావం, ఇవన్నీ కూడా ఫస్ట్ దాని ఎఫెక్ట్ చూపించేది మాత్రం స్కిన్కే. కాబట్టి అంతో ఇంతో మనం స్కిన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలానే నేను డే టైం యూస్ చేసే ఈ స్కిన్ కేర్కి సంబంధించినవి, అలానే నైట్ టైం యూస్ చేసే ఈ స్కిన్ రిపేర్కి సంబంధించినవి అన్నీ కూడా నేను క్యూ స్కిన్ నుంచి తెప్పించుకుంటాను. మీ అందరికీ తెలుసండి. ఈ కిట్ ఇంకా ఆఖరిది అనమాట అండి, లాస్ట్ అయిపోవచ్చింది, ఇంకొకటి వస్తుందేమో అంతే అండి. మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను. క్యూ స్కిన్ అనే యాప్ని మనం ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు మన స్కిన్కు ఉన్న ప్రాబ్లమ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనిపెట్టి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ని వారే పంపిస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ కిట్ యూజ్ చేస్తున్నాను కదా, నెక్స్ట్ కూడా ఇదే కిట్ వస్తుందని ఏం లేదండి. అంటే నా స్కిన్ని ఫోటో తీసి పంపిస్తాను కదా, దానికి సూటబుల్ కిట్ వస్తుందన్నమాట. అంటే మన చేతనైంది, నోటికి వచ్చింది ఏదో కొనేసేసుకుని వాడేసే కన్నా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది యూజ్ చేసినప్పుడు ఇంకా స్కిన్ భద్రంగా ఉంటుందన్నమాట అండి. ఈ క్యూ స్కిన్ యాప్ని ఎవరైనా ఫాలో అవ్వచ్చు, ఎవరైనా తెప్పించుకోవచ్చు. ఈ కిట్ వచ్చి 1499 రూపాయలు అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. అలానే నేను కూపన్ కోడ్ కూడా ఇస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది అనమాట అండి. జాతర నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని సిరం యూజ్ చేసేస్తే సరిపోతుందండి. ఇది బూస్టర్ అనమాట అండి. మన స్కిన్కి ముడతలు రాకుండా లేదా షైనింగ్గా ఉంచడానికి అటువంటి వాటికి ఈ సిరం బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. ఇవన్నీ ఏంటంటే పెద్ద కష్టతరమైనవి ఏమీ కాదండి, ఈజీగా మనం వాడేవే కదా. అంటే సింపుల్గా మనం మన స్కిన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అనమాట. దానికి కావాల్సిన కిట్ అంతా కూడా క్యూ స్కిన్ నుంచి మనం ఈజీగా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. కేవలం 1499 రూపాయలతో మన ఇంటికి కిట్ వచ్చేస్తుందండి. భీమవరం సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం దగ్గరే ఈ జాతర మహోత్సవం జరుగుద్ది అనమాట అండి. కరెక్ట్గా నేను వెళ్ళేసరికి అప్పుడే జాతర ప్రారంభమవుతూ ఉన్నదండి. ఆదిలక్ష్మమ్మ తల్లికి ఉయ్యాల పవళింపు సేవ అని చెప్పి జాతర మధ్యలో ప్రాంగణంలో ఇలాగా అమ్మవారికి ఉయ్యాల కట్టి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉయ్యాలలో కూర్చోబెట్టి పూజలు చేసి మనందరికీ కూడా దర్శనం కల్పిస్తారన్నమాట అండి.
సోమేశ్వర స్వామి దేవాలయం ఎదురుగుండానే చంద్రపుష్కరిణి అంటే సోమగుండం చెరువు ఉంటుందండి. ఆ చెరువు చుట్టూ కూడా లైటింగ్ పెడతారు. ఆ చుట్టూ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. ఈ శక్తి వేషాలతో పాటు ఆడవేషాలు వేసుకున్న ఈ మగవాళ్ళు కూడా డాన్స్ వేస్తున్నారు కదండీ! మరి ఎందుకో తెలీదు గానీ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. వీళ్ళని కూడా పెడతారండి. డాన్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు మగవాళ్ళనమాట అండి. నా సరస్సు నీకు అర్పించదా గైకొనము భక్తాగ్రేశ్వర మహిషాసుర శాంతింపుము నాయన శాంతింపుము. పరమేశ్వర ఎన్ని నాళ్లకు దర్శనమిచ్చుతివి ఈ నా తపస్సు నేటి. దూరంగా కనిపిస్తున్న గోపురం ఆదిలక్ష్మమ్మ తల్లి గోపురం అనమాట అండి. ఇదేమో సోమేశ్వర ఆలయం చెరువు. ఆ చెరువు చుట్టూ కూడా లైటింగ్ పెట్టి చుట్టూ ఒక్కొక్క స్టేజ్ కట్టి ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉంటుందన్నమాట అండి. మనం ఒక్కొక్కటి చూసుకుంటూ ఆ చెరువు చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ పవళింపు సేవ దగ్గరికి రావచ్చు. అంటే అమ్మవారి ఉయ్యాల పవళింపు సేవకి కట్టారు చూడండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దేవాలయం ముందు నుంచి ఇలాగా మరొక వీధిలోకి వచ్చాం. ఇలా మొత్తం 4 వెంపులా కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి. అమ్మవారికి దేవాలయంలో చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఒకలా ఉంటే ఇట్లా జాతరలలో జరిగే కార్యక్రమాలు వేరే రకంగా ఉంటాయండి. ఇలా కూడా ఉంటాయి. ఈ డ్యాన్సులు అన్నీ కూడా చేస్తూ ఉంటారండి. సోమేశ్వర స్వామి చెరువు అంటే సోమగుండం చెరువు చుట్టూ తిరిగితే 1 కిలోమీటర్ పైన వస్తుంది అనమాట అండి. అంతా ఆ ప్రాంతం అంతా కూడా లైటింగ్ పెట్టారు. అలానే బాణాసంచా కాలుస్తూనే ఉంటారు. మొత్తం అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ చూసుకుని
ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయంలోకి ఇటు పక్కన ఉంటుందన్నమాట అండి, రోడ్డుకి ఒక పక్క. ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వచ్చి ఆ తల్లిని దర్శించుకుని మళ్ళీ మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చూస్తూ వెళ్దామండి. ఇదేనండి ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయం. ఇంతకుముందు కూడా ఈ దేవాలయం పెట్టాను వీడియోలో. అమ్మవారి విగ్రహం చాలా అందంగా ఉంటుందండి, పెద్ద విగ్రహం ఉంటుంది. పాడి పంటలు బాగా పండి దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని పూజిస్తామండి. అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నప్పుడు అమ్మవారు కోరుకుంటుందంట, చాలా ఆనందంగా ఉంది, జాతర చెయ్యండిరా అని కోరుకుంటుందటండి. అంటే ఈ జాతర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగతా వారందరికీ కూడా జీవనోపాధి కల్పించటం అన్నమాట అండి. ఇటువంటి జాతరలో ఎన్నో అలంకరణలు, ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, విద్యుత్ దీపాలు పెడతారు, పూల అలంకరణలు, బాజా బాజంత్రీలు, మేళతాళాలు. ఒక్కటేంటండి, ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లభిస్తుంది, జీవనోపాధి దొరుకుతుంది అన్నమాట అండి. ఈ జాతరలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడేదో యూట్యూబ్లో పెట్టడం కోసం వెళ్ళటం అని కాదండి, నేను ఏ ఒక్క సంవత్సరం కూడా ఎప్పుడు మిస్ అవ్వనండి. అన్ని జాతరలు మహోత్సవాలన్నిటికీ అటెండ్ అవుతానండి. ఇదివరకు జస్ట్ చూసి ఆనందించేదాన్ని, ఇప్పుడు మీ అందరికీ చూపి ఆనందిస్తున్నాను. అన్నిటికీ మించి ఇప్పుడు చేతి నిండా డబ్బులు పంచుకునే అంత అవకాశం భగవంతుడు ఇచ్చాడండి. నేను నిజంగా చెప్తున్నాను, చక్కగా మనీ తీసుకువెళ్ళి నాకు నచ్చిన అందరికీ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా, గరకలు మోసే వాళ్ళకి, వాయిద్యాల వాళ్ళకి అందరికీ చేతి నిండా డబ్బులు ఇచ్చుకుంటానండి. అది మాత్రం భలే ఆనందంగా అనిపిస్తోందండి నాకు. అంటే మనకి మంచి అభిప్రాయం ఉంటే ఆ తల్లి ఎలా అయినా కరుణిస్తుంది అని నాకు తర్వాత అర్థమైందనమాట అండి. ఇదివరకు మామూలుగా చూసేటప్పుడు అనుకునేదాన్ని, వీళ్ళందరికీ డబ్బులు ఇస్తే బాగుంటుంది అని అనుకునేదాన్ని. ఇప్పుడు డబ్బులు నాకు ఇచ్చింది ఆ తల్లి, అందుకనే చేతి నిండా దానం చేసుకుంటానండి. మనం ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందమే ఆ తల్లి దీవెన అని అనుకుంటానండి నేను. చాలండి, ఆ ఆనందం చాలండి. మా ప్రాంతంలో జరిగే ఈ జాతరలో మహోత్సవాలు నేను మహదానందంగా చూస్తూ ఉంటానండి. ఇప్పుడు మీ అందరికీ చూపించే అవకాశం కలగటం మాత్రం అండి గొప్ప సంతృప్తినిస్తుందండి. నాలాంటి ఇష్టాలు అభిరుచులు ఉన్న మీ అందరికీ కూడా నచ్చుతాయని నాకు తెలుసండి. అలానే ఈ జాతరలో నాకు మనసు ఆనందం పొందేలాగా ఒక అంశం జరిగిందండి. అప్పటి వరకు శక్తి వేషాలు వేసిన శక్తి అమ్మవారు ఆమె ఇలా తిరుగుతూ ఉన్నదన్నమాట. అక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, నేను కూడా చూస్తూ ఉన్నాను. ఇలా రా అని సైగ చేసి నన్ను అక్కున ఇట్లా చేర్చుకున్నదనమాట అండి. ఎందుకో తెలియదు, నేను డబ్బులు కూడా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదండి. కానీ ఎందుకు పిలిచి అలా దగ్గరికి పిలిచిందో నాకు అర్థం కాలేదు. అది మాత్రం ఒకలాంటి తన్మయత్వం, ఒక ఒళ్ళు కగురు పొడిచిందండి నాకు.
చాలా కోలాహలంగా జరిగిన మా ఆదిలక్ష్మమ్మ తల్లి జాతర మీకు నచ్చిందండి? నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. ఇలా మీరేదన్నా జాతరకి వెళ్ళినా అది కూడా చెప్పండి. ఆ తల్లి దీవెనతో మనందరం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.